ఇక ప్రకాశం జిల్లాలో పోలింగ్ ముగిసినప్పటికీ కూడా అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల్లో నిక్షిప్తమై ఉంది. జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను రైజ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద బీఎస్ఎఫ్ బలగాలను కూడా మోహరించారు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. హోరాహోరీగా సాగిన పోలింగ్ నిన్నతో ముగిసింది. ఈ రోజు పోలింగ్ కు సంబంధించిన ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూములకు తరలించే స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం నెలకొనింది. జూన్ 4వ తేదీ వరకు ఈ అభ్యర్థుల టెన్షన్ అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు. ఎవరికి ఓట్లు పడ్డాయి, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనే దాని మీద అభ్యర్థులు అయితే టెన్షన్ అయితే నెలకొని ఉన్న సందర్భం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి హోరాహోరీగా 82% పోలింగ్ 82% పోలింగ్ నమోదు కావడంతో ఎవరికి పట్టం కడతారనే ఉత్కంఠ అయితే ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా అయితే అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల్లో నిర్వహించిన పరిస్థితులు అయితే చూసాం మనము. స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎం వద్ద గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. గతంలో లేని విధంగా స్ట్రాంగ్ రూముల వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేసి 4వ తేదీ వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు అయితే అధికారులు తీసుకున్న సందర్భం అయితే కనిపిస్తా ఉంది. మనం ప్రస్తుతం అయితే ఒంగోలు పార్లమెంటుకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ చూస్తే మనం ప్రత్యేక బలగాలు కూడా ఇక్కడ ఉన్న సందర్భాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో శ్రీనివాస్, HM TV.